ఈరోజు మనం జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. భారతదేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది మరియు దానిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సరైన సమాధానం చూస్తే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ 1986లో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది. జీవ వైవిధ్య చట్టంను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది? సరైన సమాధానం చూస్తే 2002. జీవ వైవిధ్య పరిరక్షణ మరియు సహజ వనరుల రక్షణ కోసం ఈ చట్టాన్ని అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఏకైక బయోస్పియర్ రిజర్వ్ ఏది? సరైన సమాధానం చూస్తే శేషాచలం కొండలు. ఇవి 2010లో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తింపు పొందాయి. ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించింది? సరైన సమాధానం చూస్తే 2011 నుంచి 2020. ప్రపంచవ్యాప్తంగా ఒక జీవ వైవిధ్య పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఈ దశాబ్దాన్ని ప్రకటించారు. భారతదేశంలోని ప్రధాన జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఎన్ని? సరైన సమాధానం చూస్తే పశ్చిమ కనుమలు, హిమాలయాలు, ఇండో బర్మా ప్రాంతం మరియు సొండాలాండ్. ఈ ప్రాంతాల్లో అత్యంత అరుదైన జీవ జాతులు కనిపిస్తాయి.